శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వరద ముంపు గ్రామాలకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించారు. MLA రెడ్డి శాంతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొని వరద ముంపుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు అప్పన్ గారు. మనకి ఇక్కడ ఆల్రెడీ హిరమండలంలో 150 పోల్స్ కావాలని చెప్పారు. అంటే చాలా పోల్స్ ఏంటంటే దూరం అయిపోతూ ఉన్నాయి, లేకపోతే హైట్ పొట్టిగా అవుతుంది. దాన్ని బట్టి కరెంటు ప్రాపర్గా సరఫరా అవ్వటం లేదు. అందుగా 150 పోల్స్ ఆయన కోరుతున్నారు. అలానే 12 పోల్స్ గుంటూరు దగ్గర వేయిస్తారని చెప్పడం మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అలానే R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అది తిరుమలలో మీకు అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా రోడ్స్ ఏం బాగాలేవు. ఇంకా ఈ ఫ్లడ్స్ వల్ల, ఈ నీరు ఉండిపోవడం వల్ల, స్టాగ్నెంట్ వాటర్ వల్ల పూర్తిగా ఉన్న రోడ్డు కూడా పాడైపోయింది. మరి ఆ రోడ్స్ అన్నింటినీ కూడా 24 కిలోమీటర్లు మొత్తం, అంటే అన్ని రోడ్స్ ఇప్పుడు ఫ్లడ్స్లో పూర్తిగా ధ్వంసం అయ్యాయి, నష్టపోయాయని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఉంటే మీరు కూడా ఇవ్వండి. ఇవన్నీ కూడా రానున్న టైంలో చకా గబా మా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆశీర్వాదంతో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మనకు ఎంతో చక్కగా మన అందరితో కలిసి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ మరి మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు మరొకసారి సభాముఖంగా ఈ అఫీషియల్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రానున్న కాలంలో ఏ సమస్య ఉన్నా కూడా ఎదురుగా వచ్చి ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ సమస్యను తెలియపరచండి. ఆ సమస్యను మనం ఒక రిటర్న్ రూపంలో, అంటే ఒక కాగితం రూపంలో, ఒక లెటర్ రూపంలో మన కలెక్టర్ గారు ఇక్కడ మండల అఫీషియల్స్ ద్వారా కలెక్టర్ గారు చేర్చి, అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి చేర్చి ఆ పని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని మన తాలూకా లక్ష్యం ధ్యేయంగా పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.